మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. కల్కి మూవీ థియేటర్స్ లో రాకముందే ఓటీటీలో వచ్చేలా ఉంది. ఈ సినిమా యానిమేషన్ వర్షన్ ని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. యాస్టీస్ కథ కాకుండా అదే కాన్సెప్ట్ తో యానిమేషన్ మూవీని రెడీ చేసిందట ఫిల్మ్ టీమ్. ఇక కల్కి మూవీ ఓటీటీ రైట్స్ 200 కోట్లు పలికాయట. 22 భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అన్ని భాషల రైట్స్ 200 కోట్లు పలికాయని తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ 400 కోట్లకు సేల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళం మూవీ మంజుమ్మల్ బాయ్స్ టాలీవుడ్ మీద దండెత్తింది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇక తెలుగు వర్షన్ కి కూడా పాజిటివ్ టాక్ వస్తోందని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నానితో జ్ఞానవేల్ సినిమా తీయబోతున్నాడు. జై భీమ్ ఫేమ్ అయిన జ్ఞానవేల్ మేకింగ్ లో నాని సినిమా ఓకే అయిందట. ఉగాదికి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందట. బాలీవుడ్ రామాయణం మీద పుకార్లు పెరిగాయి. ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా అనౌన్స్మెంట్ రాబోతోందట. ఈలోపు షూటింగ్ మీద, పాత్రల మీద, అలానే డైలాగ్ రైటర్స్ మీద పుకార్లు పెరిగాయి. అక్కినేని అఖిల్ కొత్త సినిమా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. ఈ పిరియాడికల్ మూవీని కొత్త దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కించబోతున్నాడు. సాహోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ మేకింగ్ లో తెరకెక్కే ఈ సినిమా తాలూకు అనౌన్స్మెంట్ ఉగాదికి రానుందట. టిల్లు స్క్వేర్ మూవీ యుఎస్ లో దూసుకెళ్తోంది. ఉత్తర అమెరికాలో $2.45 మిలియన్ల రాబట్టింది ఈ సినిమా. మొత్తంగా 115 కోట్ల వసూళ్లు దాటడంతో 1 వీక్ లో 200 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉందంటున్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్ అండ్ స్టోరీస్. మరిన్ని స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం.